టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటూ తన మార్కెట్ పై ప్రభావం పడేలా చేశాడు. ఒకప్పుడు వరుస హిట్స్ తో మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్ ఇటీవల వచ్చిన సినిమాలతో ఆ ఊపును నిలబెట్టుకోలేకపోయాడు. 2020లో వచ్చిన భీష్మ సినిమాతో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టిన అతను ఆ తర్వాత వచ్చిన సినిమాలతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖ్యంగా నితిన్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వస్తున్నా కనీసం యావరేజ్ టాక్ వచ్చినా ఓవరాల్ గా నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఈ పతనానికి బ్రేక్ వేయాలని నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఆయనకు చాలా కీలకం. ఎందుకంటే ఇది నితిన్ వెంకీ కుడుముల హిట్ కాంబోలో వస్తోంది. భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ అదే కాంబోలో రాబోయే ఈ సినిమా నితిన్ కెరీర్ ను గాడిలో పెట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కనీసం 30 కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే నితిన్ గత సినిమాల రిజల్ట్ చూస్తే 30 కోట్ల మార్క్ అందుకోవడం అంత తేలికైన పని కాదు. చెక్ మాచర నియోజకవర్గం, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ 10 నుంచి 15 కోట్ల మధ్యలో నష్టాలు కలిగించాయి. ముఖ్యంగా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ కేవలం 10 కోట్లు మాత్రమే రాబట్టింది. నితిన్ గత 2 సంవత్సరాల్లో చేసిన సినిమాలు మిగిలిన హిట్ సినిమాల కంటే అర్థం ఉండని కథలతో కంటెంట్ పరంగా బలహీనంగా ఉన్నాయనే వాదనుంది. ఇప్పటి ట్రెండ్ లో కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యావరేజ్ టాక్ వచ్చిన ప్రేక్షకులు ఆదరించడం లేదు. నితిన్ గతంలో హిట్ రేంజ్ బాగా ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. కనీసం 30 కోట్ల షేర్ రాబట్టాలంటే మౌత్ టాక్ చాలా కీలకం. ఇప్పటి వరకు విడుదలైన రాబిన్ హుడ్ టీజర్ పాటలు మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే మేకర్స్ మాత్రం సినిమా ఫన్నీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, థియేటర్లలో కామెడీ వర్కౌట్ అయితే హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. కానీ మ్యాడ్ స్క్వేర్ వంటి హిట్ సినిమా ఈ సినిమాతో పోటీ పడడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఒకవేళ నితిన్ వెంకీ కుడుమల మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే రాబిన్ హుడ్ తో నితిన్ తన సక్సెస్ స్టాక్ ను రీసెట్ చేసుకునే అవకాశం ఉంది. ఆడియన్స్ ఎలా స్పందిస్తారనేది మార్చి 28న స్పష్టమవుతుంది.